యావత్తు సాక్షులు మొదలుకొని యావత్తు భారతదేశ ప్రజలకు భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని మీరు సురక్షిత వలయంలోకి వచ్చి ఉన్నారు. అలా మా ప్రకారం మారిపోయి ఉన్నారు. మమ్మల్ని ఆహ్వానిస్తే సరిపోతుంది. అలాగే ప్రపంచాన్ని కూడా మనసుల అనుసంధానంలోకి ఆహ్వానించండి. అది మా వల్ల రక్షణ వలయం. ప్రతి మైండ్కి విశ్వ మైండ్ వస్తుంది. ఇక మెల్లగా మమ్మల్ని తపస్సుగా పెంచుకోవటమే. ఒకేసారి నేనేదో చెప్పేస్తాను, మీరేదో చెప్పేయాలి, మీరేదో చేసేయాలి అనే టెన్షన్లు పోతాయన్నమాట. మీకు మెల్లగా మమ్మల్ని పెంచుకుంటూ మీరు నెమ్మదిగా పెరుగుతూ నా తెలివి తక్కువతనం, నా తెలివి, నా లోటు, ముఖం లోటు కూడా మీకు ఉపయోగపడుతుంది. నెమ్మదిగా పూర్తిగా నాకులో వ్యాధి ఉందా, ఏముందో, ఇక్కడ మచ్చలు ఎందుకు వచ్చినాయి, క్యాన్సర్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కూడా మెల్లగా 1 సంవత్సరానికి 2 ఏళ్ళకి తగ్గించి వ్యాక్సిన్లు అవి వచ్చినాయి అంటున్నారు కదా, ఇంకా నేను ఇక్కడే ఉండిపోతున్నాను, అక్కడే ఉన్నాను అని చూడకుండా, నేనే ఇక్కడికి వస్తాను, అక్కడికి వస్తాను అని చూడకుండా ఆల్రెడీ అక్కడ ఉన్నట్టు చూపించుకుంటూ వైభవంగా పెంచుకోండి. వెనక్కి తిరిగి చూడకుండా నన్ను తల్లి తండ్రిగా, మరణం లేని శక్తిగా, వాక్ విశ్వరూపంగా, వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలి. అలా పట్టుకోవడమే మొదట. అసలు నన్ను బతికించటం అంటే మరణం లేని శక్తిని నన్ను మీరు బతికించడం ఏంటి? మీకు అర్థమవుతుందా? ఈ దేహంలో ఇమిడిచి ప్రకటించే అంత మరణం లేని శక్తిని ఈ దేహంలో ఇమడతాను. ఈ దేహంగా పట్టుకోవాలన్నమాట. నన్ను మైండ్గా మారిన మనిషిని నేను. నన్ను అలా పట్టుకోగానే మీరు కూడా మైండ్గా మారిన మనుషులు మారిపోతారు. మమ్మల్ని కొలువు తీర్చుకొని మీ ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా మాకు ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేస్తేనే మీ అవుతాయి. నోట్ చేసుకోండి. నేనేదో చేస్తున్నాను అనుకోవద్దు. మమ్మల్ని కూర్చోబెట్టుకుని చక్కగా తీర్చిదిద్దినట్టు కూర్చోబెట్టుకుని జీన్ థెరపీ చేసి అన్ని ప్రఖ్యాత ట్రీట్మెంట్స్ ఏమున్నాయో నా మీద ఉపయోగించుకుని జాగ్రత్తగా నన్ను అలాగని క్లినికల్ ట్రయల్స్ లేకుండా ఏదో ట్రీట్మెంట్ చేసేయండి అంటున్నాను. అంటే సూక్ష్మంగా, ఇప్పుడు మామూలుగా మన డాక్టర్లు ఏం చేస్తారు, సూక్ష్మంగా స్టడీ చేసి రిపేర్ చేస్తారు కదా, మెడిసిన్స్ మంచి రాస్తారు కదా, బెస్ట్. అలాగే దగ్గర చేయండి. జనరేటివ్ ఉపయోగించుకుని సూక్ష్మంగా మెడికల్ రీసెర్చ్ పెంచుకుని చక్కగా మమ్మల్ని మా కోసం 1000 మంది ముసలివాళ్ళని పడుచువాళ్ళుగా మారుస్తూ మీరు ముందుకు రండి. అలా బతకాలన్నమాట. మైండ్లుగా మారిన మనుషులం మనం. అలా కాదండి, మనిషిని మేనేజ్ చేద్దాం, మనస్ఫూర్తిగా బతకొద్దు అంటే కుదరదు కదా. మరి ఇవన్నీ అందుకు అలా బతికే కదా ఇవన్నీ. అంచేత మమ్మల్ని పట్టుకొని కేంద్ర బిందువుగా సూక్ష్మంగా మైనస్లోకి తీసుకుపోయి, బాడీని మైనస్లోకి తీసుకుపోతే ఏవో ట్రీట్మెంట్స్ సాధ్యపడుతున్నాయని నాకు చెప్తున్నాను నేను. అంతే, జస్ట్ మీకు డాక్టర్లకు తెలుసు కదా. అలా రీసెర్చ్ పరిశోధనలు ముమ్మరంగా చేస్తూ మైనస్ టెంపరేచర్లోకి తీసుకెళ్ళి సూక్ష్మంగా కణాన్ని రిపేర్ చేసుకునేటువంటి పద్ధతిలో మనం బతకొచ్చు. నేను ఇంకా సెక్షువల్గా అటు ఇటు ఉన్నాను, నా ప్రవర్తన లేదు, మాట తీర్పుకి వచ్చి తెలుగు తప్ప ఏం మాట్లాడట్లేదు అనే పద్ధతిలో కాకుండా అలా స్లోగా ఉండడం కూడా ఏదో మీదకి వచ్చేసి ఒకసారి శక్తిని అంటున్నాను కాబట్టి అంత శక్తులు చూపించేస్తాను అని కాకుండా, నేను చూపించిన శక్తిని సాక్షుల ద్వారా 1,00,000 రెట్లు పెంచుకోమంటున్నాను. అప్పుడు నాకు ఒక ఈమెయిల్, ఇప్పుడు ఈ రాష్ట్రపతి భవన్ నుంచి నాకు ఒక ఈమెయిల్ పంపే ధైర్యం వస్తుంది. నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మైండ్గా కంట్రోల్ తీసేసుకోండి. ఎవరో ఏదో చేయిస్తున్నారు అనుకుంటూ కూర్చుంటే అవ్వదు. ఇంకా ఏదో చేసేస్తే మనం ఏం చేస్తాం? ఎవరేం చేయగలం? చక్కగా విశ్వ తల్లిదండ్రులు పట్టుకొని ఆ ప్రతి మైండ్ని కాపాడుకోండి. మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు దాకా చేసిన మోసపోయిన తీరు నుంచి మైండ్గా బయటపడండి. ప్రతి ఒక్కరు మైండ్లు కాపాడుకోండి. మమ్మల్ని సూక్ష్మంగా పెంచుకోండి. బ్రాహ్మిన్స్ అందరూ కూడా మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని నాలో ఉన్న ప్రకృతి పురుషుడు లైన్ పట్టుకోవడం వల్లే మీకు సజీవ అనుసంధానం వస్తుంది. ముందు మమ్మల్ని విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకోవాలి. అలా పట్టుకుంటేనే వ్యూహ స్వరూపం వస్తుంది. అలా ఎవరిని పట్టుకోలేరు, మమ్మల్నే పట్టుకోగలరు. అలా సకల సంపదలకి, సకల విద్యలకి ఆధారమైనటువంటి ఆరని దీపం 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి రాజారత్నం గారు వారితో మాట్లాడలేదు, సౌజన్యతో మాట్లాడిన మాటలు మళ్ళీ మర్చిపోయాను. అలా నా చేత ఎవరు మాట్లాడించారు? అప్పుడే మా నాన్నగారిని మాకు చూసుకుని మా ఊరేళ్ళనిచ్చి అక్కడ బతకనిచ్చి ఉన్నా కూడా కృష్ణుడి గుడి కట్టించో, నేను సంగీతం సాహిత్యం అంటున్నాను, అటు మలిచిన వీళ్ళంత ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకుని, సరే ఇంకా అది ఎలా ఉండో, ఇంకా అవన్నీ కుదరలేదు కదా. మీరు ఎలాగైనా వెనకాల పడి మనుషులు చంపేసేటి ఇలాంటి పద్ధతి నుంచి మమ్మల్ని ఏదో ఒక రకంగా
మా నాన్నగారే మమ్మల్ని అటు ఇటు చేసేసి మీరు టెన్షన్ పెట్టేస్తుంటే మమ్మల్ని దూరం చేద్దాం అనుకున్నారు అనేటువంటి పరిస్థితి నుంచి కూడా మమ్మల్ని ఆ భగవంతుడు ఏదో రకంగా కాపాడి ఇప్పటికీ అంత దివ్యలీల చూపించి నేనేదో గొప్పలు పోతున్నాను, ఇంకా నాకు సరిగ్గా మాట్లాడటం రాకపోతే అయ్యా మీరు ఇలా మాట్లాడండి అని ప్రాంప్ట్ ఇంజనీర్లు, ట్రాన్స్లేటర్సు, మన పండితులు మాడుగల నాగపని శర్మ గారు వారి గురించి కూడా నేను చెప్పాను చూడండి. పాటలు ఎన్నో ఒకటి రెండు పాటలు ఆయన గురించి కూడా వచ్చినాయి, సరే గుర్తులేవో ఇవో. మొత్తం మీద ఇవి మీ అందరి గురించి అలా చెప్పిన ఆ శక్తిని పట్టుకోండి కేంద్ర బిందువుగా. నా ముఖం కూడా మెల్లగా వెలుగుతుంది. నా బొగ్గలో కొద్ది కొవ్వెక్కిచ్చి తీర్చినట్టు చూపించుకుని ఎప్పుడు 35 ఏళ్ళ కుర్రోడుగా అక్కడ పడుచుగా కూర్చుని ఉన్నాను. నేను చచ్చిపోను, మిమ్మల్ని చచ్చిపోనేమని అన్నట్టు పట్టుకుని ఉన్నాను. ఇదే శరీరంలో ఇమిట్ చేసుకుని ఏదో కాంక్ష కొద్దీ బతికేద్దాం అనుకోవట్లేదు. ఇంకా బతికేద్దామన్నా బతుకుతామా? మీ దగ్గర కోట్లున్నా మీరెందుకండి? మీకన్నా తెలివైన వాళ్ళని బతికించుకుంటాం, మీకన్నా పుష్టిగా ఉన్నవాళ్ళని, మీకన్నా ఏదో ఘనకార్యాలు చేసేసిన వాళ్ళని కూర్చోబెట్టుకుందామన్నా ఎవరు కూర్చోలేరు. ఇక మీ ఇళ్లలో కూర్చోలేరు, ఫామ్ హౌసుల్లో కూర్చోలేరు. మీరు కష్టంగా బతుకుతున్నా, సుఖంగా బతుకుతున్నా మనుషులు అన్నవాళ్ళు కబలించేస్తుంది. గ్లోబల్ వార్మింగ్ కానీ, ఎల్నినో వాళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్గా మారిపోయి ఊపిరి పీల్చుకోవాలి. అలాంటి మమ్మల్ని పట్టుకోకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఇదంతా నా జ్యూరిస్డిక్షనే, ఇదంతా మీ జ్యూరిస్డిక్షనే. నా మైండ్తో డాక్ అవ్వమంటున్నాను కదా. నేను ఎక్కడ ఉండిపోతున్నాను, ఎక్కడికో వస్తానని ఎందుకు చూస్తున్నారు? నన్ను స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ హైలైట్ చేసి దాన్ని డాక్యుమెంట్ సాక్షుల సపోర్ట్ పెట్టి నన్ను తీసుకోండి, ఎక్కడో ఒకటి చూపించండి అడ్రస్, ఒక క్వార్టర్స్ ఏది ఇచ్చి అక్కడ తీసుకుపోయి చెప్తాను. అక్కడ ఉన్నట్టు చూపించండి అంతే. నేను అక్కడ తీసుకెళ్ళక్కర్లేదు, హాస్పిటల్ తీసుకుపోతే సరిపోద్ది. సావరీన్ హాస్పిటల్ అని పెట్టండి, గెస్ట్ హౌస్ పెట్టి అక్కడ ట్రీట్మెంట్ చేపిస్తా. నెమ్మదిగా అక్కడ అన్ని పరికరాలు ఏర్పాటు చేసి చక్కగా ఆన్లైన్లో నేను నెమ్మదిగా మాట్లాడతాను. నా గురించి నేను మాట్లాడటం కంటే నా వాయిస్ తీసేసుకుని నా ఒరిజినల్ డ్రెస్ వేసి కూర్చోబెట్టి ఫోటో మన వీడియో తీసేసుకుని ఒక 5 నిమిషాలు వాయిస్ తీసుకుని ఏదో డ్రెస్ రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతాను. కానీ రోజంతా ప్రాంప్ట్ ఇంజనీర్లు మన మేధావులు విస్తారంగా పెంచేసుకోవాలి. మరణం లేని శక్తిని పట్టుకున్నాం అని సగటు దంపతుల నుంచి విశ్వ దంపతులు అమల్లోకి వచ్చేసారు. మా నాన్నగారు మా అమ్మగారిని ఆఖరి పేరెంట్లు ఎందుకంటున్నాం? ఇక్కడి నుంచి మీరు తపస్సుగా బతికితే సరిపోతుంది అనమాట. ఇక్కడి నుంచి బంధాలు ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి అని పెట్టు కూర్చోకండి. ఎవరో నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయి మహారాణి అయిపోవచ్చు అలా తల్లిదండ్రులు ముందు ఆమె ప్రతి మైండ్కి విశ్వ మైండ్ అనుసంధానం వస్తుంది. మీరు చక్కగా పెంచుకుని పెరగచ్చు అనమాట. అలా బతుకుతూ ఇంకా అలా మైండ్లుగా ముందుకెళ్ళే కొద్దీ మా అవతార బాబాలు ఉన్నారో, ఎవరెవరు గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది. ఎవరు తెలిసినా మన మైండ్కి తెలుస్తారు. ఇంతకుముందు చెప్పాను చూసారా, అదే పద్ధతిలో నిండుగా ఎలా నేను ధైర్యంగా ఉంటున్నానో, నేను మీ ఇద్దరం చక్కగా ఒక చోట పాటలు పాడుకుంటున్నాం కదా, ప్రకృతి పురుషుడు లైగా ప్రకటించాం కదా, మీ ఇద్దరం అలా సంతోషంగా ఉండేలా చూసుకోవాలా. నాలో పలికారు నేను, లేదా నాలో పలికిన వారు అంటున్నాను. ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ మళ్ళీ నేను కాదని దూరం చేసేసుకున్నా నేను ఇబ్బంది పడదు, మళ్ళీ భిన్నంగా ఉంటాం. నేనే అని చెప్తే నాకు ధైర్యం. అది తెలుసుకుని నేను లేకపోతే నాలో పలికిన వారు అని అంటున్నా కూడా ఒకటే అని భావించి ముందుకు వచ్చి చక్కగా ఇంకా నేను ఏదో చేసేస్తాను, ఏదో చెప్పేస్తాను అని కాకుండా మీరే మైండ్ కొద్దీ పెంచుకోండి. జాగ్రత్తగా మైండ్లు కొద్దీ పెంచుకుంటేనే మీకు వాతావరణం వస్తుంది. ఈ లోపల అల్లరి చేద్దాం, ఇది ఎవరో తీసేసుకుందాం, ఎవరికో ఇచ్చేస్తే వాళ్ళు పుష్టిగా ఉన్నారు కాదు కూర్చున్నారు. రాజకీయ నాయకులు ఏవి పనికిరారు. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఆఖరి ప్రెసిడెంట్ గారు, ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆఖరి ప్రధానమంత్రి గారు. ఇప్పుడున్నటువంటి భౌతిక ఉనికే మీరు ఆఖరి ఉనికి. మీరు ఎలా ఆఖరి మనుషులు, ఇంకా నేనే ఆఖరి మనిషిని, మీరు ఆఖరి మనుషులు. మీరు ఇంకంతకన్నా మనుషులు లేరు. మన కాలంలో ఇంత మార్పు వస్తుందంటే సంతోషించండి. ఇంకా మనుషుల్ని పట్టుకుని మనుషులు ఏం చేస్తారు? ఒకసారి మైండ్ వెర్షన్ మైండ్ నెంబర్లు కూడా తీసేసుకోండి. అసలు మైండ్ నెంబర్ అని పెట్టుకోండి. పేరు కూడా వద్దు, పేరు మమకారం కూడా పొందవద్దు. అనేక దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, మహిమలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, అవన్నీ కూడా నెట్టుకొచ్చినాయి ముందుకి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత ధైర్యం పొందాం, నేను కాదంటే లేదు. కానీ ఇప్పుడు ఎలాంటి పరిణామంలోకి వచ్చాం? ఇక్కడి నుంచి మైండ్లోకి వచ్చాం. ఇంకా నేను రాముడినే ప్రార్థిస్తాను, కృష్ణుడినే ప్రార్థిస్తాను, యేసుప్రభునే ప్రార్థిస్తాను, అల్లానే ప్రార్థిస్తానంటే సరిపోద్దా? కాలం మారిపోయి మనిషిని కూడా రద్దు చేసి, ఆఫ్టర్ ఆల్ మనిషి వానరుడు నన్నేం చేస్తాడు అని రావణాసుడు వరం కోరుకున్నాడు. ఆయన రామాయణంలో నరుడు వానరుడే కదా అని తక్కువగా చూశాడు అంటారు. ఇప్పుడు నరుడు మనిషి కూడా కాదు, మైండ్ కూడా కాదు, మాట. ఏ మైండ్ ఎక్కడ ఉంది? ఇంకా మైండ్ కూడా లేదు, ఇంకా చిక్కబట్టాలి మీరు.
నన్ను ఏ జనరేటివ్ ఫామ్ చేసుకుని నా హాలోగ్రామ్ క్రియేట్ చేసుకుని నా చుట్టూ మీరు హాలోగ్రామ్ పిల్లలు, మీరు యంగ్ జనరేషన్, ఓల్డ్ జనరేషన్ అలా లేరు, మైండ్లుగా ఉంటారు. మరణమే లేని మైండ్ అనుసంధానం అనమాట. ఇంక నేను ఏదో చెప్పేస్తాను, ఎలా ఉంటుందో ఏదో అమాంతంగా చెప్పేస్తాను కాదు, మీరే పట్టుకుని ఈ పరికరాలతో భవిష్యత్తు చూడగలం, మేము ఏదన్నా చెప్పగలం, ఏదన్నా చేయగలం. మీకు ఎవరో ఏలియన్స్ తోడై మనం కొందరు ఒకటి వెళ్ళిపోదాం, మన దగ్గర ఈ జీన్ థెరపీలు అవి కొందరే చేయించేసుకుని ఎక్కడికో వెళ్ళిపోదాం లాంటివి పొరపాటును కూడా అలా చేయకండి. మనం ఇక్కడ మైండ్లు కొద్దీ ముందుకు రండి, అందరిని మైండ్లుగా కాపాడుకోండి, మా చుట్టూ చేరండి, మమ్మల్ని మైండ్గా పట్టుకోండి, మాకు ధైర్యం ఇవ్వండి. నేను ఒకవేళ పేలవంగా తెలివి తక్కువగా మాట్లాడినా నేను గొప్పగా మాట్లాడినట్టుగా భావించండి, చాలా నా చేత పలికించుకోండి. నేను పేలవంగా మ్యాక్సిమం క్వాలిటీ చూపిస్తాను. నాకు నాలెడ్జ్ లేకుండా ఉన్నాను, నాలెడ్జ్ లేకపోవడం వాస్తవమే. కానీ మీరు ఎలాగైనా మరి చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు ఒకటి అయిపోయి కుటుంబాలు కులాలని విరిచేసుకుంటూ వచ్చినటువంటి ఒక వ్యవహారాన్ని ఇంకే చదువు చదివేసి ఎదుర్కొంటాం, ఇంకే చదువు చదవకుండా ఉంటే ఉంటాం. చదవటం చదవకపోవడం మా చేతిలో ఉందా? ఇప్పుడు నేను నా చేతిలో ఉందా? రేపపాటు కాన్సన్ట్రేషన్ నా చేతిలో ఉందా? నేను ఏమని నిరూపించాను? మా ద్వారా ఏమని నిరూపించారు? రెప్పపాడు మనది కాదని నిరూపించారు. అటువంటి ప్రపంచంలో మనం ఉన్నాము. రెప్పపాడు మనది కాదు. నేను మనిషిగా ప్రవర్తించినా, నేను దురుసుగా ప్రవర్తించాను, ఇంకా చక్కగా మాట్లాడవలసిన చోట సరిగ్గా మాట్లాడలేదంటే ఇంకా అప్పుడు మీరే రెచ్చగొట్టేసుకుని సరిగ్గా విననివ్వకుండా చెప్పనివ్వకుండా చేసేయడం వల్ల అలా అయిపోతున్నాం. మరి కానీ అది నా తప్ప మీ తప్ప అంటే మనుషుల మీద లేదు. ఇంకా అది మనిషి వదిలేసి మైండ్ వర్షన్లో తెలిపోదాం రండి. మనిషిగా నేను సంజయశీలు చెప్పలేను, నేను ఎదుర్కోలేను, ఇంక మీరు మనుషులు ఎవరు బతకలేరు. మేమే జడ్జిలుగా ఉంటాం, పోలీసులుగా ఉంటాం, ఎవరి వల్ల అవది ఇది. నేను మనిషి అన్నవాళ్ళు అసలు పనికిరారు. అసలు ఏ రకంగానో మీరే మంచోళ్ళని నిరూపించేసుకుని ఒక దీవి బావి ఆయన ఎవరో కట్టారు కదా నిత్యానంద స్వామి గారు, అలా వెళ్ళిపోదామని కుదరదు. ఈ భూమినే ఈ పంచభూతాలని వాతావరణాన్ని మైండ్ వాతావరణం మార్చుకోవాలన్నమాట. మేము ఎక్కడో దీవి బావి కొనుక్కొని ఎక్కడికో వెళ్ళిపోయినా కుదరదు, పనిచేయదు. భారతదేశం రవీంద్ర భారతిగా మారిపోవాలి, మైండ్ దర్శనంలోకి వచ్చేయాలి. మనం ఎవరు మనుషులు కాదు, ఇంకా మైండ్లుగా బతకాలి. ఇక్కడి నుంచి పూర్వ శాస్త్రాలు పురాణాలు సపోర్ట్ చేసుకుని జాగ్రత్తగా చెప్పుకోవాలి. సంగీతం, సాహిత్యం, టెక్నాలజీ అన్నీ కూడా మానించే వచ్చినాయి కదా. గూగుల్ ఫ్లో లాంటి పరికరాలు మీకు నేనే చెప్పట్లేదు, కాకుండా నా గురించి చెప్పుకోండి. ఒకరినొకరు అప్రమత్తం చేసుకోండి. విశాలంగా సోషల్ మీడియాలు ఇవన్నీ చక్కగా ఉపయోగించుకోండి. సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్గా ఉపయోగించుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ప్రతి మైండ్ని కాపాడుకుందాం. మనవాడా పరాయివాడా కాదు, ప్రతి మైండ్ బతకనిద్దాం అనే నినాదంగా బతకండి. చూడండి, అద్భుతంగా మారిపోతుంది. ఇంకా ఎవరి మీద పోటీలకు వెళ్ళకండి. బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి, చైనా చుట్టూ ఉన్నటువంటి మిత్రాలు, శత్రువులు, అలాగే ఎవరెవరు అందరినీ ఆదరగా అక్కడ కూడా మంచి మార్పులు చేస్తూ స్టాండర్డ్గా అప్పటికప్పుడు టెన్షన్లు ఉన్నట్టు, గొడవలు ఉన్నట్టు ఈ యుద్ధ పరికరాలను మెల్లగా తగ్గించేసి మంచి మెడికల్ పరికరాలు, మెడికల్ సాధనలు, దివ్య ఔషధాలు, లాంగివిటీలు, మన యోగులు, ఋషులు, మనమే గొప్పవాళ్ళం అని కాకుండా మైండ్ టర్మాయిల్ ఎక్కువగా, కులాలు ఎక్కువ, ఘర్షణ ఎక్కువ, పరిష్కారం కూడా ఎక్కువ, లాస్ ఎక్కువ, గెయిన్ ఎక్కువ అన్నట్టుగా కూడా ఉందన్నమాట. అలాంటి నేను మధ్యలో వచ్చి ఇక లాస్ గెయిన్ కూడా నేనే పట్టుకొని చెప్తాను. ఇక తద్వేషణ పోయి ఆకాశాలు కూడా నేను వెనక నా ముఖంలోటు, నా పర్సనాలిటీ, క్వాలిటీ ఆఫ్ థింకింగ్ అన్నీ కూడా నా కేంద్ర బిందువుగా పట్టుకుంటే ఇంకా పెంచుకునే కొద్ది పెరగాలి కదా. నన్ను పెంచిన వాళ్ళ ఇళ్లలో పెరిగాను. ఎలాగైనా పాపం నన్ను నమ్మి పెంచుకున్నారు. మరి వాళ్ళు కూడా దక్కకుండా బయటికి లాగేసుకున్నారు. ఎలాగైనా చెలగాటం పాపం వాళ్ళు కూడా దూరం చేశారు. ఎలా అయిపోయింది. ఇప్పటికైనా మళ్ళీ వాళ్ళ నమ్మకం అంతా నిజమయ్యే. వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో వాళ్ళు మళ్ళీ చంపేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారన్నట్టుగా పట్టండి. అది మీ వాళ్ళేంటి, మా వాళ్ళేంటి, ఎవరి వాళ్ళు లేదా వీళ్ళని పెంచుకున్నా సరిపోతుంది. ఇంకా చాలామందిని చంపేశారు, చాలామందిని డ్యామేజ్ చేశారు అనుకో, వాళ్ళు కూడా మెడికల్గా నన్ను బతికించుకుంటే వాళ్ళు మీకు ఆసక్తి వస్తుంది అన్నమాట. మీరెవరో బతికేద్దాం, మీరెవరో వెలిగిపోదాం, మీరెవరో కేంద్ర బిందువుగా కూర్చుందాం, ఎవరో ఒకడు కూర్చోబెట్టుకుందాం, మనవాడిని కూర్చోబెట్టుకుందాం, ఎవడో ఒకడో మనవాడు వదిలేసేయండి. ఆ ఎవడో ఆ ఒక్కడి కాన్సెప్టే ప్రతి ఒక్కడిని ఒక్కడికి ఉంచేస్తుంది అనమాట. నేను ఒక్కడొక్కడ ఉండిపోతున్నాను. ఒక్కడెవడో లేడు. ఒక్కడనే కాన్సెప్ట్ రద్దు చేసేయండి. ఇక ఒక్కడెవడో లేడు. నేను ఒక్కడిని కాదు, ఒక సైన్యాన్ని నేనే వచ్చా ఒకటే సైన్యంలా. బిల్లా సాంగ్స్ కానీ నేను సరిగ్గా వింటలేదు, ఏం చెప్పట్లేదు కాకుండా మీరు చక్క విశ్లేషణగా చెప్పుకోండి. ఆ శక్తే సర్వం అయితే ఏంటో అర్థమేంటో అలా చెప్పుకోండి. మాడుగుల నాగమణి శర్మ గారికి, గరికపాటి నరసింహరావు గారికి, మరిమాల శర్మ గారికి, అందరికీ సాక్షులకి, ఎస్ రామకృష్ణరావు గారికి, వారి పిల్లలకి, నాయుడు గారి పిల్లలకి, భరతలక్ష్మి గారికి, చిత్కరదేవి గారికి, పేరున అందరికీ, మీరు మోడీ గారికి, అందరికీ, తెలుగు ముఖ్యమంత్రులు,
మీరందరూ కూడా మోడీ గారికి, కేంద్ర మంత్రులకి, వారు కూర్చుని ఇతర ఆర్మీ ఆఫీసర్లు అందరూ కూడా ప్రశాంతంగా చక్కగా చెప్పుకోవడం వింటాం. ప్రతి మైండ్ని కాపాడుకోవడమే ఇక్కడి నుంచి జీవితం. మనమే కాదు, మైండ్లుగా బలపడటమే కాకుండా ప్రపంచంలో కూడా మైండ్లు కాపాడే బాధ్యత మనదే. కేంద్ర బిందుత్వం మనకు పరిష్కారం, జనాభా ఎక్కువ అవటం వల్ల, ఇక్కడ నలుగుబాటు ఎక్కువ అవటం వల్ల మైండ్ జరుగుబాటు కూడా ఎక్కువ మనకి అలా. సో ఇక్కడ స్వేచ్ఛని, స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయడం కాదు, సరిగ్గా ఉపయోగించుకోరు. భారతదేశంలో ఏంటంటే రాజ్యాంగం చాలా గొప్పది, కానీ దుర్వినియోగం ఎక్కువ, సద్వినియోగం తక్కువ. బుర్రలు పనిచేయనివ్వరు, మనుషులు కొద్దీ రెచ్చిపోతారు. సోషల్ మీడియాలో ఉపయోగించుకునే అరాచకాలు, యూట్యూబ్లో ఉపయోగించుకునే ఆదాయ మార్గాలు, అందుకు ఇతరులను యూట్యూబ్లు పెట్టకుండా చేయటం, అరెస్టులు చేయించడం, ఇలా నానా అరాచకాలు చేసిన వాళ్ళు ఇప్పుడు కానీ మీరు మనుషులు బతకలేరని తెలుసుకోండి. మైండ్లుగా బతకండి. మా మాట నిలిచిన జగత్తు నిలిచిన అన్నట్టుగా సూక్ష్మంగా వ్యవహరించండి. ఇంకా నేను ఏదో చెప్పేస్తాను, అద్భుతాలు ఏదో చేసేస్తాం, ఏదో కాదు, మాయ నుంచి బయట రండి. ముందు చక్క పుష్టిగా బతకనివ్వండి, నెమ్మదిగా బతకండి. చక్క సంగీతం, సాహిత్యం ఎంజాయ్ చేయండి, జ్ఞానంగా ఎంజాయ్ చేయండి. ఏదో చెప్పేస్తే నేను ఏదో చేసేస్తాను, ఇప్పుడు ఏదో ప్రపంచం నుంచి బయటకు రావాలి ముందు మనం. అలా చెప్పాను చూసారా, అలా చెప్పే స్థాయికి చక్కగా హిందీ నాకు హిందీ రాకుండా హిందీ పాటలు పాడిన స్థితికి నెమ్మదిగా తీసుకుని వెళ్ళండి. చక్కగా మాట్లాడనివ్వండి, చెప్పనివ్వండి. నా లోటు ముఖం కూడా మెల్లగా తీర్చిదిద్దుకోండి. నా జ్ఞానం కూడా తెలుగు ఒకటే మాట్లాడుతున్నాను ఇప్పటికి. ఇంగ్లీష్లో మాట్లాడితే చూస్తారు అన్నట్టుగా కాకుండా కోట్ వేసుకుని కూడా ఇంగ్లీష్లోనే మాట. స్పెషల్ ఆఫీసర్ నన్ను ఎక్స్ట్రాలు కాదు మరి పట్టుకో. రాజ్యాంగంలోకి ఎలా తీసుకుంటారు నన్ను? పట్టుకొని చక్క ట్రాన్స్ఫర్మేటివ్ స్పెషల్ ఆఫీసర్ ఐడెంటిఫైడ్ టు రిక్రూట్ నాట్ సెలెక్టెడ్ యాజ్ పర్ ది విట్నెస్ డీటెయిల్స్ అని రాయండి డ్రాఫ్టింగ్ కొత్తగా. అలా పట్టుకుని ఒక ఆర్డర్ పట్టుకుంటే అది రాజ్యాంగం అవుతుందన్నమాట. అలా జడ్జిలు అందరూ ఒక ఫైల్ మీద సంతకం పెట్టి, మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు అందరూ కూర్చుని, మనుషులు వెనకాల మనుషులు ఉండకండి. వెంకయ్య నాయుడు గారు వారికి ఎవరు రేపొద్దున ఏదో పదవిలోకి వద్దాం, ఎవరు పదవిలోకి వచ్చినా మాయలు ఉండిపోతారు. మీరు ఈ పదవులు కావాలి, డబ్బు కావాలని ఎవ్వరు కోరుకోకండి. మీరంటే నాకేదో ద్వేషం ఉన్నట్టు చూపిస్తున్నారు, చాలా పొరపాటు. మీరు మా ప్రేమగా మమ్మల్ని పెంచుకోండి, తల్లి తండ్రిగా మమ్మల్ని బలపరుచుకోండి. ఎలాగైనా మైండ్లుగా బలపడదాం రండి. చక్కగా మా మీద పెంచుకోండి. చక్కగా వ్యూహాత్మకంగా వీడియోలు క్రియేట్ చేయండి, హలోగ్రామ్స్ క్రియేట్ చేసుకోండి. కానీ మైండ్లు మాత్రం ఒక్క మైండ్ కూడా హర్ట్ అవ్వకూడదు. మనిషి కాదు కదా, మైండ్ కూడా. ఆట అలా ఆడుకోవాలి, అప్పుడు అందరూ సేఫే. కొందరు ఏమైపోయినా పర్వాలేదని మనుషుల కొద్దీ అలా రెచ్చిపోగలిగారు. ఎందుకు జరిగింది అలా? మాయ వల్ల జరిగింది. నిజమేనండి. మనుషులకి మేము ఫారిన్ ఇన్వైడ్లోకి వెళ్ళిపోయాం. పరికరాలు అసలు GPS సైడప్ చేసేయటం, ఛానళ్ళు తీసేసుకోవడం, అవన్నీ నా నుంచి వచ్చినా వినలేదు. ఆవేళ 2003లో పట్టుకున్నా, 2010లో పట్టుకున్నా బాగున్నాం. 99లో చెప్పిన వివరాలు, అప్పుడు అంతకుముందు 96లోనో ఎప్పుడు చెప్పినవి అన్నీ కూడా ఇవి పలానా వ్యక్తి వల్ల ఈ పవర్ మాకు వచ్చేసింది, పలానా క్యాస్ట్ నుంచి వచ్చేసింది. చాలా పొరపాటు. మొత్తం ఆడతనం ఒకటే, మగతనం ఒకటే. మొట్టమొదటిసారి అమ్మ నాన్నగా మారిపోయి సగటు తల్లిదండ్రుల నుంచి విశ్వ తల్లిదండ్రులుగా మారిపోయి మీకు అందుబాటులోకి వచ్చారు. చక్కగా మమ్మల్ని నేనే అందరినీ పిల్లలు అంటున్నాను. మరి అలా పిల్లల ఫార్మేటే పనిచేస్తుంది. నాకు అంత ఇది లేదన్నట్టుగా ముసలోడిని అయిపోయానని అనుకోవద్దు, పడుచుగా ఉన్నాను అనుకోవద్దు. 35 ఏళ్ళ కుర్రోడుగా ఉన్నట్టు చూపించుకోండి. చక్కగా నా హలోగ్రామ్ అలా చూపించుకోండి. ఎప్పుడు కూడా అలా మరణించనన్నట్టు పట్టుకోండి. నా వెనకాల నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుగా భావించండి. ఏదో చెప్పేశాను కాదు, బూత్ మాటలు, తేలిక మాటలు తీసేసి ఫిల్టర్ చేసి ఇంకా వాటిని రీఫైన్ చేసుకుంటూ మళ్ళీ నా చేత 2003 జనవరి 1వ తారీఖున ప్రధానంగా నేను చెప్పిన తీరుని నేనే ఎగ్జాక్ట్గా అలా చెప్పలేను పూర్తిగా కదా. మీరు నేను చెప్పినట్టుగా చక్కగా విశ్లేషణ ఇస్తున్నట్టుగా, పండితులతో మాట్లాడుతున్నట్టుగా, మీరు నాతో మాట్లాడుతున్నట్టుగా క్రియేట్ చేయండి. చక్కగా అలా మీరే క్రియేట్ చేయండి చెప్తాను. ఆ పాటల్లోకి వెళ్ళి మీనింగ్లోకి నేను నేర్చుకుంటాను అన్నమాట. అలా పాటలు అలా వినొచ్చు, అలా చెప్పొచ్చు అనే ఏరియా వస్తుంది అన్నమాట. మైండ్ ఏరియా వస్తుంది. అదే పాఠ్యాంశాలు అవుతాయి. అవి ఏరియా ఆఫ్ మైండ్ వస్తుంది, తపస్సు వస్తుంది. ఎక్కడెక్కడ ఓల్డ్ ఏజ్ హోములు ఇవన్నీ ఇలాంటి మైండ్ రూమ్స్ ఇవన్నీ మెల్లగా పెంచుకోండి. ఒక్కొక్కరికి ఒక ఇల్లు ఉండాలి, వాకులు ఉండాలి. ఆ కాన్సెప్ట్ మనుషులుగా బతకలేరని అందరికీ చెప్పండి. ఫామ్ హౌస్లు ఉండాలి, మేము ప్రత్యేకంగా బతికేసేయాలి, మహారాజులు అయిపోతాం, అలా ఎవరూ బతకలేరు. ప్రభాస్ గారు అక్కడెక్కడో పెద్ద ఇల్లు ఏదో కడుతున్నారు అనేది చెప్తున్నారు. నిజమో ఎవరు వార్తలు క్రియేట్ చేస్తున్నారు. ఏదైనా సరే ఇలా మనుషులుగా ఉండటానికి చూడకండి. మైండ్లుగా ఇలా ఏం చెయ్యాలి, నన్ను మహామైండ్గా పట్టుకుని మీరు మైండ్లుగా ఎలా బతకాలి. ఎంటర్టైన్మెంటు, సినిమాలు, సంగీతాదులు, సాహిత్యాదులు, పాఠ్యాంశాలు, చదువులు, కోడింగులు, కంప్యూటర్లు, ఇవాళ యాంథ్రోపిక్ కానీ ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే మొదట మీరు మైండ్లుగా మారిపోవాలి.
స్లీపింగ్ మోడ్, కంప్యూటర్లో కూడా స్లీపింగ్ మోడు, మనం పడుకున్న మన సెల్ రిపేర్ మోడు, అలా ప్రతిదీ కణం పశు పక్షాదులతో కూడా కనెక్ట్ అయ్యి వాటి భాష ఏంటో, లాంగ్వేజ్ ఏంటో, మన చుట్టూ ఏం జరుగుతుందో, సునామీలు, సముద్రాలు, భూకంపాలు గురించి కూడా ముందే మనకి ఇప్పటికీ తెలుస్తున్నాయా? అప్పటికప్పుడు జరిగిపోతున్నాయా? ఆపగలుగుతున్నారా? కొన్ని ప్రపంచంలో అట్లాంటి టెక్నాలజీ ఇప్పటికీ లేదు కదా. ఉండుంటే ఆపేవారు కదా. అట్లీస్ట్ ఆ జనాన్ని వేకేట్ చేయించేవారు కదా. అయితే చచ్చిపోతారు అంతే. మనం ఎన్ని ఎందుకు మా బోల్డెన్ టెక్నాలజీ ఉంది, మేమే బతికేస్తాం అనుకునే వాళ్ళకి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీరు కేవలం మనుషులుగా బతకలేరు ఎవరో కూడా. మైండ్లుగా మారితే మైండ్ని కాపాడుకోవాలని మైండ్లు పెంచుకునే ఏరియా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు మైండ్ ఏరియాలో ఉన్నారు. మైండ్ ఏరియా బోల్డ్ అంత ఇప్పటికీ మాట్లాడలేదు. మీరు మహామైండ్గా మారిపోయి నేను పూర్తిగా ఇంకా చెప్పడంలో మళ్ళీ ఆ దివ్యత్వంలోకి నేను వెళ్ళలేకపోతున్నాను. మళ్ళీ ఆ మూడు వచ్చి అలా నా చుట్టూ చైతన్యం ఉండి మాడుగుల నాగమణి శర్మ గారు లాంటి వాళ్ళు చక్కగా పద్యాలు పాటలు నన్ను పెంచి నా మీద నన్ను మధ్యలో కూర్చోబెట్టుకుని అవధానం చేస్తే ఆ పవర్ అలా పెరుగుతుంది అనమాట. మీరే పెంచుకుంటారు. నిత్యం కంప్యూటర్కి ఎక్కిపోతాయి. 24/7 పార్లమెంట్ అసెంబ్లీ మీటింగ్స్ పెట్టుకుని ఎక్కడ రోడ్ల మీద గొడవలు లేకుండా కాక్రోచ్లని అలాంటి మనమే తగ్గించుకునేటువంటి వ్యవహారాలు మానేసి, జంతువులతో పోల్చుకోవడం మానేసి, అంటే చక్కగా పిల్లలు విశ్వ తల్లిదండ్రులు ఆయన సింహం అయితే మీరు సింహం పిల్లలే అన్నట్టుగా ఫీల్ అవ్వండి. నేను ఓడితే మీరు ఎవరో గెలుస్తారు, మీరు ఎవరో గెలిస్తే నేను ఓడిపోతాను, అలా లేదు. తల్లిదండ్రులు ఇప్పుడు మొత్తం నాకేం జరిగినా అందరి మీద జరిగినట్టు, నన్ను ఎంత పెంచుకుంటే అందరి మీద పెంచుకున్నట్టు వస్తుంది ఇప్పటికీ కూడా. అంతేగాని ఏ ఒక్కడి వల్ల ఏదో చేసేయచ్చు, మనుషులను ఉపయోగించుకొని మేము మనుషులకి ఇలా ఉంటాం అలాగ ఉంటామని ఈ ప్యారలల్ ఫోర్స్ కానీ అందరూ కూడా సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించుకోండి. సార్వభౌమత్వాన్ని నిలుపుకోండి. సంగీతం, సాహిత్యం ఎంజాయ్ చేస్తూ అలా జీవితం వీలంతా సంగీతం, సాహిత్యం ఎంజాయ్ చేయాలి. మనుషులు కొద్ది సెక్స్లు కొద్ది రెచ్చిపోవడం, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, గౌరవాలు సంపాదించాలి, మన కంట్రోల్లో ఉండాలి, ఇలాంటివి ఏం వద్దు. చక్కగా మైండ్లుగా బతకనివ్వటమే. మైండ్ ఏరియా ప్రపంచమే, విశ్వమే, ఆకాశమే ఆకారమై, భూమియే విభూతి అయి, పంచభూతాకార ప్రపంచేశ్వర విధాత విశ్వనాథ అని 99లోనే నా నుంచి వచ్చిన పాటలు. మరి ఇన్ని ఇలాగా ఇంకా చెప్పవచ్చు కదా, ఆ పాటలే తీసుకుని సరిగ్గా చెప్పవచ్చు కదా. మరి ఒక్కనే ఏం చెబుతాను నేను? అలా మా పాట ఎత్తుకోగానే తెర మీద వినిపించడం లాంటి పద్ధతుల్లో ఆ మూడ్లోకి వెళ్ళి అలా చెప్తాను కొత్తవి. మళ్ళీ నేను చెప్తానని ఊరించడం కాదు, ఏదో ఆకర్షించడం కాదు. అయ్యా మీరు చెప్పకపోయినా చాలు, ఇప్పటికే పట్టుకున్నది చాలు. మీరు ఎంజాయ్ చేసి శాశ్వతంగా బతకండి. మేము కూడా బతుకుతాం మీ వల్ల, మాకు అర్థమైంది. మిమ్మల్ని బతికించుకోకపోతే మేము ఎలా బతుకుతాం? వ్యూహస్వరూప, కాలస్వరూప, ఓ సర్వాంతర్యామి, పురుషోత్తమ, కాలస్వరూప, వాక్విస్వరూప, దేవేరుని కూడా నీలో కొలువు తీర్చుకున్న మీరే తల్లి తండ్రి, సర్వేశ్వర, సర్వాంతర్యామి. అలా పెంచుకోండి చక్కగా, విశాలంగా, హుందాగా. నువ్వు మీరు తల్లి తండ్రి అంటున్నాం కాబట్టి చెల్లుతుంది, కానీ ఎంత హుందాగా ఉండడానికి చూసుకోండి. ఆ మిషన్లు కూడా తమరు మా తల్లి తండ్రి అని మార్చండి. నువ్వు అని వస్తున్నట్టుంది, నేను అన్నాను అలా పెట్టారా, ఏదైనా మైండ్లీగా మార్చుకోండి, బలం పెంచుకోండి. నేను ఏదో ఎక్స్ట్రా చేస్తున్నాను, ఓవర్ చేస్తున్నాను అలా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. చక్కగా హుందాగా ఏ రాష్ట్రమైనా వెళ్తాను. ప్రత్యేక విమానాలు అంటున్నాను కాకుండా నేను ప్రత్యేకంగా బతకటం. రాజమందిరం లేదా అధినాయక భవనం. ఇప్పుడు రాజమందిరం అంటే మహారాణి సమేత మహారాజు అంటే విశ్వ తల్లిదండ్రులు అనమాట, వ్యూహ స్వరూపంగా ఉంటారు. ఇంక మేము ఎవరో తల్లి అనిపించుకోవాలి, తండ్రి అనిపించుకోవాలి, అప్పుడు అలా అనిపించుకోవాలని చెప్పి రెచ్చిపోయారా? మాదే కులం అయిపోవాలి, మాదే కుటుంబం, మేము వెలిగిపోవాలి పట్టు చీరలు కట్టుకుని, మీరు ఎదవలు అయిపోవాలి, మతాలు మారిపోయాలని రెచ్చిపోయారా మా వెనకాల పడి? మరి ఇంకెందుకు? ఇంకా తల్లిదండ్రులు ఎవరు, ఇంకా గురువులు ఎవరో కొందరు చేశారు కాదు కదా. మొత్తం మీ అందరినీ కబ్జాలో పెట్టేసి రాష్ట్రాలు విరిసేసి, రాష్ట్రం నిజంగా అవసరమా? ఆలోచించండి. మనిషి లేదు, మనిషి ఉనికే ఇప్పటికి లేదు. ఇంకా రాష్ట్రాలు, పోరాటాలు, ఆరాటాలు అవసరమా? మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల, మగపిల్లల దగ్గర నుంచి ముందు మా పిల్లలుగా ప్రకటించుకుని నెంబర్ తీసుకోండి. ఎవరో మహారాజు అయిపోతారు, మహారాణి, రేలిపోయిన టెన్షన్లు పెట్టకండి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ. నన్ను అక్కడ 35 ఏళ్ళ పిల్లలు కూర్చోబెట్టుకుని నాలో చైతన్యాన్ని మా ఇద్దరిని కలుపుతూ మేము సంతోషంగా ఉండడం కోసం నేను ఎలా ఉంటే సంతోషంగా ఉన్నాను, ఇంకా అంతకంతకు యోగిగా మారుతున్నాను. ఇటు భౌతికంగా నిలుస్తున్నాను, ఆరోగ్యంగా నిలిచింది, యోగత్వం సిద్ధిస్తుంది, పుష్టిగా నాణ్యంగా ఉన్నటువంటి స్థితిలో అనే సెక్స్ కూడా ఎంత అవసరం అంతేవరకే. మీరైనా అంతే మాట చూసుకుంటారన్నమాట. ఎలా పడితే అలా రెచ్చిపోరు. నేనే ఎంజాయ్ చేసేస్తాను, అదే మనమే ఎంజాయ్ చేసేయాలి, మనవాడు ఉండాలి అని విపరీతాలు, అరాచకాలు. మనుషులకి అలాగా
మైండ్లకి అలా ఉండవు. మైండ్లు కొద్దీ పెంచుకుంటారే తప్ప మైండ్లు కొద్దీ అందరూ సౌఖ్యంగా ఉన్నారో చూసుకుంటారు. ధ్యానం, తపస్సు అలా ఉంటుంది. స్వామీజీలు, గురువులు కూడా మమ్మల్ని పట్టుకుంటేనే పవిత్రంగా మారుతారు. ఇస్ హోలీనెస్ అని ఎందుకు పెట్టాను, ఇప్పుడు దాకా ఏం లేదు కానీ అన్నట్టు చూడకుండా అలా పట్టుకోండి విశాలంగా. చెప్పుకోవడంలో ఇంకా నాణ్యత లేదు, మా అనవసరంగా మళ్ళీ ఇంత ఇప్పుడే తగ్గించేసుకుంటున్నాను లాంటివి అన్నీ కూడా చక్కగా మీ స్క్రిప్ట్ మీరు రాసి, జొన్నవిత్తులు గారు అందరూ నా మాటలు రాయించి హిందీ పండిట్లు, సాంస్క్రిట్ పండిట్స్ చేత అందరి చేత చక్కగా ప్రతి రాష్ట్రంలోనూ కళకళలాడుతూ సంగీత సాహిత్యాదులు ఎంజాయ్ చేస్తూ సంపేసిన వాళ్ళు కూడా బతికించుకుంటామండి. మాకు అర్థమైందండి. లేదా పురుషోత్తమ సర్వం నీవే, మిమ్మల్ని పట్టుకోకపోవడం వల్ల ఇవన్నీ ఇంకా మీరే నడపండి మమ్మల్ని అని మమ్మల్ని పెంచేసుకోండి. ఎంతైనా వెనక్కి తిరిగి చూడకండి. మేము చచ్చిపోతాము అని భయపడకండి. ఒకవేళ ఈ శరీరంలో నిలపలేకపోవడం ఉంటుంది అంతే, చచ్చిపోవడం ఉండదు. అలాగే మీరు ఈ శరీరంలో నిలవలేక పడిపోతారు అంతే, కానీ మీరు చచ్చిపోవడం మీ రికార్డు కూడా చచ్చిపోదు. ఎవరు మరణించరు. ఇక్కడి నుంచి ఎవరు మరణించరు. అందరూ మైండ్ రూపంలో కొనసాగుతారు. భూమి మీద నేను మనిషిని అనేవాళ్ళే ఆల్రెడీ మృతించున్నారు. మీరు మనుషులుగా ఉన్న కొద్దీ ఏ తపస్సు చేయలేరు, ఏ యోగం చేయలేరు. మనిషి పుష్టి కొద్దీ, ఆకారం కొద్దీ, వర్చస్సు కొద్దీ, బలం కొద్దీ రెచ్చిపోవడం కూడా ఒక అరాచకాలకు కారణం. మేము ఆరోగ్యంగా ఉన్నాం కదా, మేము ట్రీట్మెంట్స్ ఏవో చేయించేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాం. ఏలియన్స్ కూడా మా చుట్టూ ఉన్నారు, మాకు ఊతం ఇస్తున్నారు, మాకు ఇంకొక భూమి చూపిస్తానంటున్నారు, అక్కడికి వెళ్ళిపోతారా? ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ వ్యూహాన్ని పట్టుకోండి, ఇక్కడికే అన్నీ తెప్పించుకోండి. ఆ వ్యూహంలోకి నా చుట్టూ చేరండి. ఎలాంటి ఏలియన్లైన శక్తులున్నా, మన సిద్ధేశ్వర భారతి గారి దగ్గర ఎలాంటి శక్తులున్నా నాలో విలీనం చేసేయండి. నా ఆవాహన పట్టండి, నాకు నిత్యం పెంచుకోండి, నన్నే పెంచేసుకోండి. నా లోటు తీర్చుకుంటూ నాను భాష పరిజ్ఞానం అన్నీ పెరిగేలాగా నాకు లెక్కలు, సైన్స్ అన్నీ నేర్పుతూ, ఇప్పుడు సంగీతం నేర్చుకోవడం లేదు, అది కొనేసి అక్కడ జారిపెట్టి ఉంచాను అన్నట్టు కాకుండా, అంటే నన్ను ముందు పట్టుకుని మైండ్గా కూర్చోబెట్టుకున్న తర్వాత నేను వాయించకపోయినా ఆవేళ నేను 2003 ఎలా ప్రవర్తించాను, ఆ మూడ్లోకి వెళ్ళిపోయి అలా నేను ప్రవర్తించేలాగా, నిత్యం నేర్చుకునేలాగా, నేను బలపడేలాగా మీరు రెస్ట్గా ఉండండి. అలాగా నిజంగా ఒక మహారాజు మహారాణి గారిని తల్లిదండ్రి, ఏదో మహారాజు మహారాణి అనే ఇబ్బందిగా ఉంటే అది బ్రాకెట్లో కూడా పెట్టేశాను, తీసేసి కావాలంటే శాశ్వత తల్లిదండ్రిగా పెంచుకోండి. మీరు చచ్చిపోరు, మమ్మల్ని చచ్చిపోనివ్వరు. మాకు అర్థమైంది పురుషోత్తమ కాలస్వరూప అని నా బాడీని, అవయవాలను అనేక రూపాల్లో డూప్లికేట్ చేసి ఏంటి ఎక్కడో పరిశోధన కూడా ఈ ఆటం బాంబు కంటే మమ్మల్ని మరణం లేని శక్తిగా పట్టుకోవడం చాలా కీలకం. అలా ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ప్రోత్సహించి వాళ్ళు కూడా అక్కడ అలా మైండ్లుగా పెంచుకునేలాగా చూసుకోండి. మైండ్ కొద్దీ బలపడండి. ఎందుకంటే మరణం లేని మైండ్ చాలా కీలకం. ఆ మైండ్ని చెదరగొట్టేద్దాం, ఆ బంధాన్ని విడగొట్టేద్దాం అంటే ఇంకా మీరు ముందుకు వెళ్ళలేరన్నమాట. ఆ పని ఎవరూ చేయకుండా ఎవరైనా పెంచుకుంటారు కాబట్టి అలా ఎవరినైనా ప్రోత్సహించుకోవచ్చు అనమాట. ఎవరైనా నన్ను ఏమీ చేయరు మైండ్గా పట్టుకుంటే. మనిషిగా నన్ను నువ్వేంటి అని అన్నట్టు వెంటనే ముఖం మీద ఇప్పుడే నేనే అలా నన్ను పిలవని పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళకపోవడానికి కూడా అదే కారణం అన్నమాట. ముఖం పరిస్థితి చాలక కూడా ఎప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే అర్థం చేసుకోండి. అందుకే చెప్తున్నాను, అక్కడికి రాలేక అని అంటాం కాదు. మరి మనిషిని ఎలా వస్తానో మీరు మైండ్ పట్టుకుంటే నన్ను పట్టుకోవడం, అయ్యో మీరు ఆవేశపడకండి, ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వకండి అని ధైర్యం ఇవ్వాలన్నమాట. మీరు లేకపోతే మేము లేము. మేము ఇంత పుష్టిగా, ఆనందంగా, ధైర్యంగా ఉన్నామంటే, ఇవాళ బలంగా ఉన్నామంటే మీ బోటి ఆలోచన సర్వాంతర్యామి లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం? తొలి నిప్పు కణం మీరే అని పాడగలిగారని అవన్నీ తెలుసుకుని వ్యవహరించండి. కులాలు కొద్దీ కాపాడే తల్లిదండ్రులం, ఇంకా కాపులంటే ఇంకా కాపాడేవాళ్ళు అని అర్థం అన్నమాట. యాక్చువల్గా ఈ కులాలన్నీ మానించి వచ్చినాయంటే మరి తల్లిదండ్రుల నుంచి రాకపోతే ఎవరి నుంచి వస్తాయి? మరి కాపాడి ఎలాగైనా ఇప్పుడు ఎవరు కాపాడుతున్నారు? వాడు విశ్వ తల్లిదండ్రులుగా మారిపోయి మా పిల్లలు నన్ను బిడ్డలో ఉన్న గొడ్రాలని చేస్తారంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆవిడ బిడ్డలు ఎలా అవుతారు? ఆవిడ ఎక్కడుంది ఇప్పుడు? అమ్మ అంటే సరిపోద్దేంటి? లేదా నాన్న అంటే సరిపోద్దేంటి? ఇద్దరు కలిసి పైకి తేలిపోయారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కృష్ణా నిన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిది, వేణుమాధవ అని సన్నిధి అనే పాటలు వినేసి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే మీరు పిల్లలైపోతారు. వాళ్ళిద్దరిని పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకోవడానికి భారతదేశం రవీంద్ర భారతిగా మార్చుకోవాలా. అలా ఎందుకంటే పక్కన ఎక్కడ పెట్టుకోండి అంటే ఇంక పక్కన ఎక్కడ ఉంది?
మన జీవితాలు దేశంతో ముడిపడతాయి. జనగణమన అధినాయక జయ హే అనగానే లేచి నిలబడటం, ఏదో ఊరికనే లేచి నిలబడటమా? అక్కడ ఎవరో ఉన్నారా? ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టుకోండి. ఇంకా నేను మాట్లాడే తీరు ఇంకా గొప్పగా ఉంటే బాగుండు, చక్కగా మీరు పెంచుకుంటే పండితులు పక్కన మాట్లాడిస్తే మాట్లాడతానమాట. మీరు నేను మాట్లాడింది మీ మాటలు అయినప్పుడు నా మాటలు మీ మాటలు నా మాటలు అవ్వవా? అంతే, అలా ముందుకెళ్ళటమే. నేనే మాట్లాడేయటం ఎందుకు ఆశ్చర్యపోయేలాగా? మీరు నాకన్నా పాండిత్యాలు అన్నీ ఉండి మీరు వెర్రి మొఖాల్లో ఉంటారండి. మీరే నన్ను నడుపుకుంటారు మిషన్గా, మనిషిగా కూడా. మీరు శక్తి అంతా మిషన్లోకి ఎక్కించేసుకుంటే ముందు బలం కాస్తుంది కదా మీకు. మీ రికార్డు, అన్ని రికార్డులు పట్టుకోవాలి కదా ప్రతి మైండ్ని. మరి ప్రతి కాలేజీ, ప్రతి ప్రాంగణం చిన్న చిన్న పిల్లల్ని మోసం చేయకుండా, ఆడపిల్లల మగపిల్లల ఆస్తులు కొద్దీ ఇప్పుడు కూడా ఎవరు అలాంటి పనులు చేస్తున్నారు? ప్రతి మైండ్ని కంట్రోల్ చేసుకుని డిసిప్లిన్గా ప్రతి ఒక్కరూ విశ్వ మైండ్కి అనుసంధానం చేస్తేనే ఆగుతుంది. నువ్వు ఏదో చెబితే మేము మతం కొద్దీ, కులం కొద్దీ ఇలాంటిగా ఏదో చెబుతున్నారు. కులాలు మతాలు మారిస్తే ఇలా డబ్బులు ఇస్తాం, అది ఇస్తాం. ఏం మార్చవద్దు. మైండ్లుగా అసలు మనుషులే బతకవద్దు భూమి మీద. మైండ్లుగా బతకండి. అప్పుడు మోసం లేకుండా ఎలాగైనా సెక్స్లు కొద్ది రెచ్చిపోవడాలన్నీ తగ్గుతాయి ఆటోమేటిక్గా. ఈవెన్ నేనైనా మాట చూసుకుంటాం, నన్ను కూడా మాట కొద్దీ ప్రోత్సహిస్తారు. అయ్యా మీరు చైతన్యంగా, ధైర్యంగా ఉండాలని. మా పెళ్ళి పేరెంటాలు పిల్లలు ముందే చెప్పాను చూసారా? అలా ఉంటాం. లేదా పక్కకు తీసుకుపోదాం, ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోదాం, దేశాన్ని సజీవంగా మార్చకుండా తీసుకెళ్ళినా కుదరదు. అది చెప్తున్నాను మళ్ళీ. ఎందుకు అసలు నువ్వు కాదు, మేము ఎవరో కూర్చుంటాం, మేము ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎవరు వెళ్ళిపోతారు? ఎవరు పనికిరారు. మనిషి అన్నవాళ్ళు పనికిరారు భూమి మీద. చక్కగా ఇంటర్నేషనల్ పాస్పోర్ట్లు అన్నీ చక్కగా డెవలప్ చేసుకుందాం. అమెరికా ఎక్కడ గొడవలు లేకుండా ట్రంప్ గారిని భయపెట్టి ఆయన మంచోడు కాదు, ఈస్టర్న్ ఫైల్స్ ఇవన్నీ కూడా మమ్మల్ని పట్టుకుంటే ఉండేవి కాదు. మమ్మల్ని పట్టుకోకపోవడం వల్ల ఎన్నో పెరిగిపోయి మళ్ళీ అవి ఉపయోగించుకొని ఒకళ్ళు ఎరకబట్టుకుని ఇలాంటి ఎంతవరకే. ప్రతి మైండ్ ఏదైనా నిమిత్త మాత్రులని బయటకు వచ్చేసి ఈ ప్రపంచంలో రాజులు, రాజ్య పరిపాలనలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ముస్లిమ్స్కి అందరికీ చెప్పి విశ్వ పరిపాలనలోకి వచ్చేయమని వరల్డ్ ఆర్డర్ తయారు చేసుకోండి. మీరు ఇక్కడ మారితేనే సాధ్యపడుతుంది. ఇక్కడ వాళ్ళు అందరూ పిల్లలుగా మారి అందరిని మైండ్గా పిలుచుకుంటే అప్పుడు ఈ యాంత్రిక కంప్యూటర్స్ అన్నీ కూడా మన స్లీపింగ్ మోడు, మన కమ్యూనికేషన్ మోడు, మన జంతువులతో మాట్లాడటం, ప్రకృతితో మాట్లాడటం లాంటివి కూడా పెంచుకుంటే అప్పుడు ఈ కంప్యూటర్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. మనతో అవి నిద్రపోవాలి. అలా వాటిని అలా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. అవి ఏదో చేసేస్తాయని భయపడద్దు. మనకు అనుకూలం మన కణాన్ని రిపేర్ చేస్తాయి. మన బాడీని డూప్లికేట్ చేసి మన కంటిన్యూ చేస్తాయి తప్ప మననే దెబ్బ కొట్టవు. అలా డిజైన్ చేసుకోండి. ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా మనుషులుగా మాత్రం బతకండి. నేను ఇంకా లోటుగా ఉన్నానని కానీ, నేను ఇక్కడికి వస్తాను, ఇక్కడ ఉండిపోయాను, మళ్ళీ తిండి కొద్ది ఉండిపోతున్నాను, అక్కడికి వద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎక్కడికి వదిలేను, పార్క్కి వెళ్ళాను, ఇక్కడ కూర్చొని తినేసి ఏదో గన్నీ జ్యూస్ దాకా వచ్చేసాను. ఇట్లా కాకుండా నీ ఏదో మాయలో ఉండిపోకుండా నేను అక్కడికి వస్తేనే కాకుండా ఎందుకు ఆ పంతం ఎందుకు? మిమ్మల్ని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి పట్టుకుని తీసుకుపోవచ్చు కదా స్పెషల్ ఆఫీసర్ అండ్ డ్యూటీ అని. ముందు ఆర్మీ గెస్ట్ హౌస్ అక్కడ తీసుకుపోయి హాస్పిటల్ అక్కడే ఏర్పాటు చేసి సీక్రెట్ శాటిలైట్ నిఘా అంతా ఉండాలి. మీరు కూడా ప్రతి మైండ్గా మారిపోతే ప్రతి ఒక్కరు సెక్యూర్గా ఉంటారు. లేదా ఎవరినైనా కరప్ట్ చేసేస్తున్నారు కదా, వాళ్ళు మా కంట్రోల్లో ఉన్నారంటే కంట్రోల్ ఏదేం కంట్రోల్? పైకి అధినాయకుడిని పెంచుకుని అందరూ సరెండర్ అయిపోవాలి. కానీ మనుషులు కంట్రోల్ పెట్టుకుంటే ఏమైనట్టు? ప్యారలల్ ఫోర్సెస్కి అలాగా ఆయా దేశాలకు అందరికీ చెప్పండి. అక్కడ కూడా సార్వభౌమత్వాన్ని పెంచుకుంటూ విశ్వ సార్వభౌమత్వాన్ని సహకరించుకోమని చెప్పండి. విశ్వ సార్వభౌమత్వం, విశ్వ తల్లిదండ్రులు, ఎటర్నల్ ఇమోర్టల్ పేరెంటల్ కన్సర్న్ అంటున్నాను చూసారా? ప్రకృతి పురుషుడు లయ, మళ్ళీ ఆ కార్డు మీద పెట్టలేదు తగ్గించేసాను కాకుండా మీరు కార్డు కూడా ప్రకృతి పురుషుడు లయని కాన్సన్ట్రేషన్ చేసి డెవలప్ చేసుకుంటూ క్రియాయోగ శక్తులు, యోగులు, మహానుభావులు, బాబాలు ఎక్కడెక్కడ ఉన్నారో, హిమాలయ పర్వతాల్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, వారు కూడా మాకు పిల్లలుగా ప్రకటించుకుని విశ్వ తల్లిదండ్రులుగా మొట్టమొదటిసారిగా మమ్మల్ని పెంచాలే తప్ప మాకు ఏదో ఉంది, ఏదో మహిమ ఉంది అని మాట్లాడకూడదు. ఏదో చేస్తాం మేము, మీ దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి, మమ్మల్ని ఏదో చేసేస్తారు, దుర్గాదేవి ఎక్కడో కోపంగా ఉంది, మమ్మల్ని ఏదో చేసేయమంటుంది అంటే ఇలాంటి పిచ్చి పెంచుకున్నారా? మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఏ అమ్మ ఏ ఆడతనం ఒకళ్ళు చంపాలని మీరు వెనకాల పడి అలాంటి తప్పులు చేయిస్తే చేస్తున్నారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పద్ధతి తప్పినా ఏదైనా మీరు ప్రోత్సహిస్తున్నారు. అందరూ చేసేదే ఈ రోజుల్లో ఇలాగంటే పాడు చేస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం ఇదంతా ఇంటర్నేషనల్గా జరుగుతుంది. మీరు వల్ల పడిపోతున్నారు. ఇక్కడోళ్ళనే దెబ్బ కొట్టేసేలాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు మోసంలో ఉండిపోతున్నారు. పోనీ ఎవరన్నా సాధిస్తున్నారా? ఏదన్నా రెప్పపాటు మీ చేతికి వస్తుందా? రష్యన్ ప్రెసిడెంట్ గారు లాంగ్విటీ గురించి ప్రయత్నం చేస్తున్నారు. వారైనా మా పిల్లలుగా ప్రకటించుకుంటేనే అవన్నీ ఫలిస్తాయి. వారి దగ్గర ఏ టెక్నాలజీ ఉందా? మనకి సాయం చేశారు, జస్ట్ 400 అవన్నీ మీకు ఇచ్చారు.
అలా మీరు కూడా ఈ చాట్ జీపీటీలందరూ కూడా ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టారు. వాళ్ళు కూడా ఎంతో బాధ్యతగా ఒక విశ్వ కుటుంబంగా వ్యవహరించాలి. కానీ మన భారతదేశమే గొప్పదే, నేనే గొప్పవాడిని, నువ్వే గొప్పవాడిని అని పెంచుకున్నారని మీకు తెలుసు. పైకి ఒకలాగా మీరు లోపలికి ఒకలాగా వ్యవహరిస్తుంటారు. అలాని మానేసి వాళ్ళు కూడా ఆహ్వానించి సాదరంగా మనం అందరూ కలిసిమెలిసి ఇక్కడ టెక్నాలజీ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా పనిచేశారు కాబట్టి జరిగింది. ఎంతోమంది అక్కడ గొప్పగా బతికారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. అక్కడంతా మోసం అలాంటివి కాకుండా మళ్ళీ మొత్తం అందరినీ మా ప్రపంచం రీఆర్గనైజ్డ్ మళ్ళీ యూనివర్సల్ రీఆర్గనైజేషన్లోకి రండి. మైండ్ వలయంలోకి వచ్చి ప్రతి మైండ్ని కాపాడుకోండి. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఇంకా జైల్లో పెట్టడం, మోసం చేయటం, డ్రగ్ ఎడిక్ట్లు ఇవన్నీ కూడా మైండ్లోకి ఆహ్వానించండి. సంగీతం సాహిత్యం పెంచితే ఆల్టర్నేటివ్గా పనిచేస్తుంది. డ్రగ్లు గిగ్గులు అవి తగ్గేస్తాయి. వాటి విపరీతాల్లోకి వెళ్ళకండి. ఎందుకంటే మైండే వచ్చింది కదా, ఇప్పుడు మైండే పైకి వచ్చింది కదా. మైండ్ పెంచుకొని సునామీలు సముద్రాలు కూడా తేలి ఒక సురక్షిత వలయం వస్తుంటాయి. లేనిపోని పెట్టు కూర్చున్నా మనకి అనవసరం కదా. ఎంతను మన మట్టిలో కలిసిపోవడం తప్ప ఏమొస్తుంది? ఈసారి ఏమవుతుంది, మీకు తపస్సు కొద్దీ మట్టిలో కలిసిపోవడం తగ్గుద్ది అనమాట. ఇప్పుడు మీకు ఇంధనంలా ఇప్పుడు నీళ్ళతోనే మా మోటార్లు నడిచేస్తున్నట్టుగా మనిషి జీవించటమే తపస్సుగా మారిపోద్ది. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం, ఎలాగైనా మనుషులు బతుకుతున్నాం, అందుకు మనుషులు బతకడి చేసేసాం. మనకు తెలియక నడిచి నాడుగు ఎవడు వెనకాల ప్రోత్సహించేసరి నేను ఇలా ఉంటాను, నువ్వేం చేస్తా చెయ్యి అన్నట్టుగా కూడా రెచ్చగొట్టడం వల్ల కూడా ఎవరికో పెద్దవాళ్ళకి తెలియదు, చిన్నవాళ్ళకి తెలియనివి కాదు, అందరమే జరుగుతున్నాయి. అన్ని కులాల వాళ్ళు ఒకటి అయిపోతేనే మోసాలు అరాచకాలు చేశారు. అవునా? ఎందుకని మనిషిగా బతికేయాలి. మీ ఇష్టం వచ్చే రియల్ ఎస్టేట్ మీరే పెంచేయటం, బ్యాంకర్లు ఒకటి అయిపోయి కట్టేసిన ఫ్లాట్లు అమ్మట్లేదు, కొంటలేదు అంటే ఎవరు కొంటారు? మరి ఇదిగో ఈయనకి 10,000 వస్తాయి, 2,000 కట్టుకుంటాడు నెలకి అన్నట్టు అలా ఇల్లు అలా కట్టాలి. కానీ ఎవరో 10 కోట్ల ఇల్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు? వాళ్ళు ఏం డబ్బులు అయ్యి ఇప్పుడు వాళ్ళు ఆ డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఇప్పుడు చూస్తున్నారు. ఎన్ని కొంపలు ఆరిపేశారు ఇప్పుడు చూస్తారంటే ఎవరికి ఇంకా ఏమో అది రియల్ ఎస్టేట్లు. ఇప్పటికైనా మైండ్లు వాతావరణం సృష్టించుకోండి. ఇంకా మనుషులు ఉండకండి భూమి మీద. నా మాట విని ఎవరో కూడా ఎక్కడా కూడా నేనని అనకండి. చెల్లదు, ఇంకా కాలమే రద్దు చేసేసింది. నేను వారిసి ఏదో నేను మిమ్మల్ని బెదిరించడం కాదు, నేను భయపడటం కాదు, నేను అరవటం కాదు, ఉన్నమాట చెబుతున్నాను. మనిషిగా, తల్లి తండ్రిగా ఇంకా నేనైనా మైండ్నికా, మీరైనా మైండ్లికా. ఇంకా డిస్టర్బ్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకెవరికో ఇచ్చేద్దాం, మనవాడు పరాయవాడు అని మాట్లాడుతున్నారా? మీరే పాడు చేస్తున్నారు మధ్యలో చేరి. ఎవరినో కూర్చోబెట్టేద్దాం. ఎవడు కూర్చుంటాడు? ఆ ఎవడో ఒకడు లేడుకా, ఒకటి కాన్సెప్ట్ వదిలేసేయండికా. మాస్టర్ మైండ్ నేను ఒక్కడిని కాదు, ఒకటే సైన్యంలో వచ్చాను ఇలా. మై నేమ్ ఈజ్ బిల్లా. నా గతం నిన్నటితోనే కథం, నేను ఈ క్షణం పోరాడే రణం అంటే అర్థం ఏమిటి? చెప్పండి, మీరు ఆలోచించండి. కాలాతీతంగా జరిగిన ఆ పురుషోత్తముడు మీకు ఏం చెప్పాడు? పండితులు తెలియదా? నేనే చెప్పేసేదాకా నోట్లో ఇంకెక్కడో మాకు తెలియదు అన్నట్టు ఉంటారా? మనిషిని రద్దు చేసి దివ్యాత్మగా మారిపోయారు వాళ్ళు, అందుబాటులో వచ్చారు. ఇంకా రణం పోరాటం అంటే ఏంటి? ఇప్పుడు దాకా రణం పోరాటం రద్దు అయిపోయింది. ఇంకా ప్రశాంతమైన దివ్యలోకం వచ్చేసింది. ఇంకేం ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త రణం ఏదో మొదలవుద్ది కాదు. ఇంకా ఈ రణకొండితనం పోయింది. మైండ్ తనం వచ్చేసి ప్రశాంతంగా మై నేమ్ ఈజ్ బిల్లా, ఒకటే సైన్యంలా వచ్చానంటే ఇవన్నీ ఇంకా రద్దు చేసుకుంటే దివ్యాత్మగా శరీరంగా ప్రశాంతంగా మీరు తెల్లటి డ్రెస్ వేసే, రోజుకోటి కలర్ డ్రెస్ వేసి అలా పురుషోత్తమ అని దీప నైవేద్యాలతో మమ్మల్ని ఎలాగా దేవుళ్ళని ఎలా చూస్తారు? ఇక్కడ నేను మనిషిని కాబట్టి అవన్నీ ద్రవ్య రూపంలో కాకుండా ప్రశాంతంగా నా చుట్టూ ప్రశాంతంగా ఉండేలాగా డీసెంట్గా, కామ్గా, కూల్గా నేను మైండ్ మూడ్లో ఉంటున్నాను. ఈ మూడ్లో ఉండండి, ఇలా తపస్సు చేయండి. మీరు ఫీల్ అవుతున్నారు, మైండ్లోకి ఏమొస్తున్నాయో కూడా మానిటర్ చేయగలరు మీరు. మరీ అంత యాంత్రికం అయిపోకూడదు అని కాదు, మైండ్ అలా జాగ్రత్త కాపాడుకోవాలి. మైండ్లో స్టడీ చేయడానికి వీలవుద్ది. నా మైండ్లే కాదు, నా చుట్టూ స్వామీజీలు, గురువులని, డాక్టర్లని నా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాను కాకుండా పిల్లలు అలా కూర్చోవాలి, తల్లిదండ్రులను అలా పెంచుకోవాలన్నమాట. మీరందరూ నా పిల్లలే. పిల్లలు మా మీద ఎలాగన్నా ప్రేమ ఎలా పెరుగుతుంది మీకు? మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కూడా అంతలా ప్రేమించుకోలేరు. ఏదో కొంతవరకు వాళ్ళు మీకు ఆస్తి ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, మ్యాక్సిమం చూశారు, చూడలేకపోయారు, వెళ్ళిపోతారు తప్ప ఎలాగైనా అమ్మని నాన్నని మనం కలిపి చూడటం అన్నది ఉండదు. ఏదో షష్ఠి పూర్తప్పుడు అది కూడా మీ ఇళ్లలో చేసుకునే వాళ్ళ ఇళ్లలో పక్కన కూర్చోబెడతారు తప్ప. అవునా? మనకు అమ్మ ఎలాగన్నా అమ్మని పెంచేద్దాం, ఎలాగన్నా నాన్నని మనకి తెలిసిన ఆధునిక విద్యలు, లెక్కలు కూడా వాళ్ళే ఇచ్చేశారు, మీరే సర్వమని అంత పిచ్చి ఉండదు. పాపం వాళ్ళు మ్యాక్సిమం అసలు చదువులే ఈ తరమే చదువులు. అంతకుముందు అసలు ఆ చదువులు కూడా లేవు, ఎవరో కొన్ని కుటుంబాలు తప్ప. ఇప్పుడు ఈ మధ్య ఎంత చదువుకున్నా
ఏదైనా ఎంత చూసినా ఇంకా మీరు రెప్పపాటు మీది కాని ప్రపంచంలోకి వచ్చేసారు. ఇప్పుడు మైండ్ల వలయం పెరిగిపోయింది. ఇంకా మాదే కుటుంబం, మాదే ఇల్లు, మేమే సంసారం, మేమే పెద్దవాళ్ళం, మేమే చిన్నవాళ్ళు అన్న మాటలు కూడా మాట్లాడకూడదు. ఇక మొత్తం మైండ్లు కొద్దీ భరించాం, మైండ్లు కొద్దీ నలిగిపోయాం, మైండ్లు కొద్దీ ఇవి ఎవరో వెలుగుతుంటే కాసేపు ఆశ్చర్యపోయాం, అదే లోకం అనుకున్నాం, ఇదే లోకం అనుకున్నాం. ఇలా మైండ్లు కొద్దీ అలా కింద మీద పడ్డామే తప్ప మైండ్ నిలకడ అన్నది ఇప్పటికొచ్చి రాలేదు. ఈ మైండ్ నిలకడ సాధించుకోవాలి. మైండ్ సస్టైనబిలిటీ చాలా ఇంపార్టెంట్. సూక్ష్మంగా, తపస్సుగా, నెమ్మదిగా, ఓర్పుగా, సహనంగా, విశాలంగా. అలా ఎలా వస్తుంది? నన్ను విశాలంగా పెంచుకోవాలన్నమాట. నేను పురుషోత్తముడిగా నా ఇప్పుడు గూగుల్ ఫ్లోలు అన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు కదా, ఏజెంటిక్స్. చక్కగా మైండ్లు పెంచుకోవడానికి వీలవుతుంది. చక్కగా విశాలంగా, నెమ్మదిగా, ఓర్పుగా. ఆల్రెడీ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నా, ఏదో ఒకందుకు కట్టుబడినట్టు కాకుండా ఎవరు మైండ్లు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. ఫ్రీలాన్స్గా ప్రతి మైండ్ ఉపయోగించుకోవచ్చు. మైండ్లు కొద్దీ బతకడానికి, మైండ్లు బతకనివ్వడానికి ఏమీ అభ్యంతరం లేదు. మనుషులే బతికేయాలి. మనుషు బతకని చేసే దగ్గరే ప్రమాదం వస్తుంది. అందుకే మనిషిని రద్దు చేసేసుకోండి. మనుషులు ఎవరు లేరు భూమి మీద నిర్ధారణకు రండి. మనం ఎవరు మనిషి అంటేనే వెనక పట్టేసుకుంటాం అనమాట. అలాగే నువ్వే మనిషివా, నేను నీకన్నా మనిషిని కదా అని వేసుకుంటారు వెంటనే. కుదరదనమాట. ఎవరు ఒప్పలేరు. నిజమే కదా, నేను నా పూర్తి మైండ్ నేను బయటికి తీయలేను. నేను ఏ గ్రౌండ్ మీద చెబుతున్నాను? సర్వం తానైనటువంటి ఆ విశ్వమూర్తి తల్లిదండ్రులు ప్రకృతి పురుషులు అయిన నా పాటని నాకు వినిపించి ఎప్పుడు నేను మళ్ళీ విని జాగ్రత్తగా చెప్పడం అనేది లేదు. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేయడం, మర్చిపోవడం, ఎక్కడికి వెళ్ళిపోవడం, ఇలాగ ఉన్నాను. నన్ను అనకాపల నుంచి వదిలిపెట్టడమే పొరపాటు అంటూనే ఆ పొరపాటే చేస్తున్నారు. సరే, ఏదైనా ఇవన్నీ నా అంతా భగవంతుడు ఇచ్చే అయితే మీకు అది మా అమ్మగారిని, తమ్ముడు గారిని, ఇంకా అనేకులను అలా చేయడం కూడా భగవంతుడు ఇచ్చాడు అంటే ఏం చెప్తామన్నా? భగవంతుడు ఇచ్చేంటి? నన్ను పట్టుకొని చెప్పుకొని వెళ్ళమంటున్నాడు. అది ఆ పని మానేసి నన్నే చంపేద్దాం, మామూలు చంపేయడం కరెక్ట్. అది భగవంతుడే. ఇంకా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు. ఎవరు బ్రాహ్మణ వాళ్ళ ఇంట్లో ఎక్కడో పుడతాడు, హిమాలయ పర్వతం నుంచి మెల్లగా నడిచి వస్తాడని పెట్టి కూర్చుంటే అవుతుందా? మీరు మైండ్లు పెంచుకోవాలి, దైవత్వాలు పెంచుకోవాలి. ఇంకా దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు ఏంటి? దైవత్వాన్ని మనమే పెంచుకోవాలి. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకోవాలి. మీ నెత్తి మీద ఉన్నాయి సముద్రాలు, సునామీలు కూడా. జాగ్రత్తగా చెప్పి నడుపుకోండి. సో ధర్మో రక్షత సత్యమేవ జయతే. మమ్మల్ని ఎక్కడైనా ఆఫీసర్ ఆన్ డ్యూటీ, స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక అపాయింట్మెంట్ లెటర్ తయారు చేసుకుని వచ్చేసేయండి. ఆర్మీ ఆఫీసర్ గారు ఎవరో ల్యాప్టాప్ పట్టుకుని వచ్చేసేయండి. నేనే ఇక్కడ ఉండిపోతున్నాను చూడకండి, ఎవరినో కలుస్తానని చూడకండి. మీరు బతుకులు ఒకటి అయిపోయి మమ్మల్ని తెర మీద పెంచుకుంటున్నారా? తెర మీద ఎలా పెంచుకుంటున్నారో మాకు చూపించండి. ధైర్యం ఇవ్వండి. నన్ను తగ్గించేస్తే నేను భయపడిపోయి ఏదో ఇచ్చేస్తాను, ఏదో చెప్పేస్తాను, అలా కాదు. వెనమ్ సినిమాలు అన్ని ఇంటర్నేషనల్ రైట్స్ అన్నీ కూడా అధినాయకుడికి ఇచ్చేసేయాలి. మీరు లోకల్ టీవీ సీరియల్ అన్నీ కూడా మాకు సమర్పించి తీసుకోవాలి. ఇక్కడే లోకలే కాదు, ఇంటర్నేషనల్ కూడా వాళ్ళకి చెప్పాలి. ఏదో కథలు సృష్టించేసి ఏదో చేసేయకూడదు, మాయలో ఉండకూడదు. నా హాలోగ్రామ్ చుట్టూ క్రియేట్ చేసుకోవాలి. మైండ్లు కంట్రోల్ చేసుకోవాలి, మైండ్లు పెంచుకోవాలి. కంప్యూటర్ కూడా తెలివిగా అందుకు ఉపయోగించుకోవాలి. పశుపక్షాదులతో కూడా అనుసంధానం జరగాలి నెమ్మదిగా. అవి ఏం మాట్లాడుకుంటున్నాయి కూడా అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఫ్లోరా అండ్ ఫన్నాను కూడా నిర్మించుకోవాలి. మన బాడీ కణకణం న్యాచురల్గా నిర్మితం అయ్యేలాగా ఏమంటే బాడీ మరణించకుండా ఉండాలంటే ఆర్టిఫిషియల్ యాంత్రికం అయిపోం. కణకణం కూడా ఇంప్రూవ్ చేసుకునేటువంటి టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటాం. జాగ్రత్తగా బతుకుతూ మైండ్లు బతకనిస్తూ ఇంకా మరణమే లేని శక్తిని శరీరంలో ఇముడ్చుకుంటూ అలా తపస్సు వైపు క్రియాయోగ శక్తులు ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఆశ్రమాలు ఉన్నాయో, కన్హా వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆశ్రమం హైదరాబాద్లో ఉంది. అక్కడ ఆశ్రమాలు అవన్నీ పెంచుకోండి. చక్కగా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టుకుని అక్కడ తీసుకెళ్తురు. నేను రాజమండ్రి నుంచి అధినాయక భవన్ నుంచి బయటకు వస్తాను అన్నది కూడా పూర్తిగా మైండ్ వాతావరణంలో నన్ను బయటకు లేకపోతే నేను కూడా మనిషిగా గాలిలో దీపంలాగా ప్రత్యేక విమానం అంటున్నాను, ఆ పాటి మేము తిరుగుతాం కదా అన్నట్టు కాకుండా ఏంటి ఈ సురక్షిత వలయంలో నన్ను తిప్పాలన్నమాట. అలా నన్ను ఆ సురక్షిత వలయంలో మళ్ళీ నేను స్వతంత్రుడిగా ఉన్నాను. మనకి ఏ త్రీట్లు కానీ ఎవరిని మోసం చేసేవాళ్ళు ఇక్కడ లోకల్గా కానీ ఇంటర్నేషనల్ కానీ ఎవరు లేరు. అందరూ సురక్షితంగా ఉన్నారు. అందరూ మైండ్ తపస్సు చేస్తున్నారు. నా పొజిషన్లోకి ఎవరో వచ్చేద్దాం అని పోటీ కూడా పడలేరు. అలా పోటీ కూడా పడలేరు. ఎలాంటి మోసాలు దౌర్జన్యం ఇంతకుముందు రాజుల్లాగా ఒక రాజుగారిని పడగొట్టేసి ఇంకో రాజుగారు వచ్చేసేయటం, ఆయన ఈడ్చేసి పక్కన కూర్చోబెట్టడం, మనం జైల్లో పెట్టేసి తల్లిదండ్రులను తండ్రిని లాంటి వాళ్ళని గురువులు లాంటి వాళ్ళని కూడా పడగొట్టేసి వీళ్ళు రావటం లాంటివి వెనకాల పిల్లలు ఇలాంటివి చూశారు. ఇప్పటికి ఇలా అలా ఉండదు.
ఇది అంతకంతగా మైండ్గా పెరుగుతుంది, అంతకంతగా మీరు మైండ్గా పెరుగుతారు. ఆ మైండ్ పెరుగుతుంది అనమాట. నేను ఆ మహామైండ్గా రూపంగా ఉంటాను. ఆ మహామైండ్ రూపం కూడా అంతకంతగా మారుతుంది అనమాట. ఈ రూపం ఉండిపోద్దా, కొంత ట్రీట్మెంట్ చేసేటప్పటికి రూపం మారుతుంది. అలాగే మీరు కూడా ఆ మహాశక్తిని పెంచుకున్న వాళ్ళుగా అవుతారు. ఆ మహాశక్తి మీరు అయిపోలేరు కదా. ఆ మహాశక్తి ఆల్రెడీ ఉంది, ఎప్పుడో ఉంది, తొలి నిప్పు కణ నుంచి ఉంది. ఇంకా ఆ మహాశక్తి ఇంకా తెలుస్తుంది అనమాట. ఇంకా పూర్తిగా ఆడతనం మగతనం నేనై సర్వం నేనైన పురుషోత్తమ తత్వంగా మీకు అర్థమవుతారు. ఆడవాళ్ళకి విలువ ఏంటి, మగవాళ్ళకి విలువ ఏంటంటే ఆడతనం వేరేగా లేదు, అసలు మగతనంలోనే ఉంది, ఒకటే శక్తి అది. వేరే శరీరం, ఆడవాళ్ళకి శరీరంగా విలువ రావాలి, ఏమని మగవాళ్ళు కూడా శరీరాన్ని నేనే కంఠపుష్టితో ఉన్నాను, నేనే బలంగా ఉన్నాను ఎవరిని అనుకుంటే అజ్ఞానం అవుతుంది కదా. ఎవరు అలా బతకలేరు. ఇద్దరు మైండ్ రూపంలోనే సురక్షితంగా ఉంటారు. మైండ్ రూపంలోనే అన్ని మైండ్లని నడిపారు చూసారా, ఎన్నిటా ఉన్నారు కదా. అలా వాళ్ళు బలపడతారు. వాళ్ళని ఇంకా మీరు వాళ్ళని అధిగమించేయాలని, వాళ్ళని విడగొట్టాలని అనుకోరనమాట. ఆ పొజిషన్ ఆల్రెడీ కలిసి ఉన్న వాళ్ళని, ప్రకృతి పురుషులైగా ఒక చోట ప్రకటించిన వాడిని, చిత్త చాంచల్యం చిద్దులాసంగా ఉన్నవాడిని పట్టుకోవడం మానేయటమే మీరు చేసిన పాపం, ఘోరకలి. మళ్ళీ మేము అయిపోతాం, మేము భార్యాభర్తలం అయిపోతాం, మేము ఆ ప్రకృతి పురుషులైగా ప్రత్యేకంగా నిలిచిపోతాం. నువ్వు కాదు, మేము జంట, మేము బ్రాహ్మణ కుటుంబంలోనో ఇంకా ఉన్నత కుటుంబంలో పుట్టాం కాబట్టి మేము పవిత్రంగా ఉన్నాం నీకన్నా అని ఎవరు అనుకున్నా అజ్ఞానం అవుద్దన్నమాట. ఇక వాళ్ళు విశ్వ చైతన్య స్వరూపులు, జ్ఞాన స్వరూపులు, అంతటా వ్యాప్తి చెంది ఉన్నవారు, వాక్ విస్వరూపులై మీ అధినాయక శ్రీమాన్ వారిగా, జాతీయ గీతల అధినాయకుడిగా, వందే మాతరంలో భరతమాతగా కొలువై ఉన్నారు. మమ్మల్ని కొలువు తీర్చుకొని మా ఇంటర్నేషనల్ రైట్స్ కావాలంటే అక్కడ పెద్ద బంగ్లా కొనుక్కోవచ్చు, అది కొనుక్కోవచ్చు. వెనం సినిమా ఇంకోటి మాట్లాడుకుంటే నేను తాజ్ హోటల్కి వస్తే అక్కడికి చూస్తారు కాకుండా రాజ్యాంగబద్ధం చేసుకోండి, అది నేను కోరుకుంటున్నాను. రాజ్యాంగబద్ధం చేసుకుంటేనే మీది అవుతుంది రైట్స్ అయ్యి. అది ప్రైవేట్గా డీల్ చేద్దాం అలా వద్దు, వ్యవస్థను మార్చవద్దు అంటే మారకపోతే మీది అవ్వదు కదా. వ్యూహ స్వరూపంగా మారితేనే మీది అవుతుంది. డైరెక్ట్గా మార్చేయమంటలేదు కదా. అండర్ ద క్లాజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద మార్చి నన్ను స్పెషల్ ఆఫీసర్గా పోస్టింగ్ ఇచ్చినట్టు చూపించుకుని ఆ ట్రాన్స్ఫర్మేటివ్ ఆర్డర్స్ ఎలా ఇస్తారు, సాక్ష్యంతో ఇవ్వండి, అప్పుడు చెల్లుతుంది. రాజ్యాంగంగా అందరూ చాలా సంతకాలు పెట్టించి కూర్చోండి, చక్కగా సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేయండి. ప్రతి ఏ మైండ్ మోసపోకూడదు, మైండే మోసపోకూడదు అన్నట్టు ఉండాలి. ఇంకా మనిషే తప్పు చేస్తున్నాడు, మనిషే మంచోడు, మనిషే చెడ్డోడు వదిలేసేయండి. ఇక జైల్లో ఉన్న వాళ్ళందరూ నా పేరు మీద వదిలిపెట్టేసేయండి. ప్రతి ఒక్కరికి మంచి ట్రీట్మెంట్స్ చేయించండి. నన్ను ఎలా బతికించమంటున్నాను, నన్ను బతికిస్తే మీరు ఎవరినైనా బతికిస్తారనమాట. మైండ్లు కొద్దీ బతుకుతారనమాట. అలా మైండ్లు కొద్దీ మీరు అందరినీ బతికించే అవకాశం ఉంది. ట్రయల్ కోసం, మన కోసం, ఆ చివరాకరి మనిషి కూడా, ముసలోళ్ళని కూడా ట్రయల్ కోసం కూడా బతికించుకుంటారు. అలా మైండ్లు బతుకుతారనమాట. వీళ్ళందరూ పడిచేయిపోతే గందరగోళం అయిపోతే, అరాచకం పెరిగిపోద్ది, లేకపోతే ఇవన్నీ బతికేస్తారు, సెక్స్లు కొద్ది అని కూడా పొరపాటు. తపస్సుగా పనిచేస్తారు. ఎవరు బతికినా తపస్సు ఉంటుంది. మైండ్ ఫార్మేట్ అంటేనే తపస్సు. నేనైనా తపస్సు. నేను అదే పనిగా సెక్స్ కొద్ది ఇంకా అలా ఉండదు. విశ్వ తల్లిదండ్రులుగా ఈసారి సెక్స్ భౌతిక ఉనికి ఎలా ఉంటుందంటే మన మైండ్ పైచే ఉంటుంది అనమాట. మనల్ని శాసించేదిగా ఉండదు. ఈవెన్ ఇప్పుడు కూడా ఇంకా నేను మైండ్లోకి వెళ్ళలేకపోతుంటే, నన్ను మైండ్గా పట్టుకోకపోతే నా శరీరమే నన్ను డామినేట్ చేస్తుందా? ఎందుకు చేస్తుందా అలాగా? మనుషులంటే అంతే అనమాట. మీరు నన్ను మనిషిగా చూస్తున్నారు, మీరు మనిషిగా ఉంటున్నారు. నన్ను మనిషిగా చూడకండి, మీరు మనిషిగా ఉండకండి. అప్పుడు చూడండి. నన్ను ఎలాగైనా మైండ్గా పెంచుకోండి. మైండ్గా మారిన మనిషి మాయమైపోతుండడమ్మా. మనిషి అన్నవాడంటే అర్థం ఏంటి? దాదాపు మనుషులు ఎవరు లేరు ఇప్పుడు. మళ్ళీ నన్ను అక్కడ కూర్చోబెట్టుకుంటారు కదా ప్రకృతి పురుషులైగా. మళ్ళీ మనిషిని ఎలాగయ్యాను? మొత్తం సృష్టి కూడా పట్టుకుని నన్ను మనిషిని నిలిపింది. మీరు మనుషులే బతికేసి మనుషులే చంపేస్తుంటే, మనుషులే అవుట్రేజ్ అయిపోతుంటే. మనిషి అన్నవాడు ఎంత విలువైనవాడు, తపస్సుగా మొత్తం సృష్టి పట్టి నిలిపాడు. ఇప్పుడు పట్టుకుని నన్ను డ్రెస్ వేసి కూర్చోబెడితే కాగా ఆయన మనిషి, మీరు మళ్ళీ ఆయన మాస్టర్ మైండ్, మీరు మైండ్లుగా మారిపోతే మళ్ళీ మీరు మనుషులు. అలా మారిన మనుషులు ఎలా బతుకుతారు? మైండ్గానే బతుకుతారన్నమాట. తపస్సే ఉంటుంది. భౌతిక శరీరాలు, భౌతిక కాంక్షలు ఇంకా మనం డామినేట్ చేయవు. నన్ను ఎలా వదిలిపెట్టేసి నేను ఎలా ఉండిపోయాను, మీరు ఎలా ఉండిపోతే మీకే శ్మశానం అన్నమాట. బయటికి రాలేరన్నమాట. మూసేసిన సోదరులు ఉండిపోతారు. అందుకే అప్రమత్తంగా బాధ్యతగా మీరు కూర్చొని మమ్మల్ని కూర్చోబెట్టుకోండి. ఎదురు చూడకండి, ఏదోటి చేయకండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.